తుని ఏరియా హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతికత, మెడికల్ సామగ్రి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా 8 మంది సభ్యులతో కలిసి ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ, ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. డాక్టర్ల కొరత లేకుండా చూస్తామన్నారు. నూతనంగా థైరాయిడ్ పరీక్షా కేంద్రం మంజూరు అయిందని ఆమె తెలిపారు. మన తుని ఏరియా హాస్పిటల్కి చాలా మంచి పేరు. ఇప్పుడు వారు చెప్పిన విధంగా చాలా ఏరియాల నుంచి మన హాస్పిటల్కి వస్తారు. ఫస్ట్ స్టార్ట్ చేసి 1922లో నాకు ఇప్పుడే తెలిసి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అశోక్ బాబు గారి గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ 30 బెడెడ్ హాస్పిటల్గా స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి మా నాన్నగారి హయాంలో ఒక 100 బెడెడ్ హాస్పిటల్గా వచ్చింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకునే ప్రయత్నం నా హయాంలో నేను చేస్తాను తప్పకుండా. ఆల్రెడీ మన IPHCL కూడా మనకి నిన్నే శాంక్షన్ అయింది. ఇది ఒక శుభవార్త మనకు కూడా. నేను ఆ రోజు హాస్పిటల్ విజిట్ వచ్చినప్పుడు అనుకున్నాను, థైరాయిడ్ సెంటర్ లేదు, థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ లేదు, అసలైంది మెయిన్ అదే కదా. ఫస్ట్ డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనకు థైరాయిడ్ టెస్ట్ రాస్తారు, అదే లేదు ఏంటి అనుకున్నాను. బట్ గుడ్ న్యూస్ మనకు నిన్నే వచ్చింది, IPHCL శాంక్షన్ అయిందని. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో డాక్టర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, అవుట్ పేషెంట్ వెయిటింగ్ టైం కొంచెం రెడ్యూస్ చేసుకుందాం చూడండి. ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్, మీ సర్వీసెస్ చాలా బాగా అందజేస్తున్నారు, అందుకే మనకి ఇంత డిమాండ్, ఈ హాస్పిటల్కి ఇంత రష్ ఉంటుంది. జస్ట్ కొంచెం ఓపీ వెయిటింగ్ టైం ఒక్కటి కన్సిడర్ చేసి చూడండి కొంచెం పేషెంట్స్ని. హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి సేవలు మనం రోజుకు అందిస్తున్నాం, భవిష్యత్తులో ఇంకా ఆసుపత్రిని ఏ విధంగా విపరుచుకోవాలంటే అన్ని విషయాలు కూడా మరి మన సూపరింటెండెంట్ గారు గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడం. మరి ఈ హాస్పిటల్ అనేది 1922లో ఆనాడు మా పూర్వీకులు పెద్దలు ఇది కోశ అక్కడ నుండి పురుషుల హాస్పిటల్గా కూడా 2 హాస్పిటల్గా కూడా ప్రారంభించింది. ఆ తదుపరి ఆ సేవలు అందిస్తూ మరి మా ప్రాంతంలో నుండి ఏరియా హాస్పిటల్ అనేది చాలా ప్రతిష్టాత్మక హాస్పిటల్. ఒక మన తుని నియోజకవర్గానికి కాకుండా పరిసర నియోజకవర్గాల నుండి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే హాస్పిటల్ ఇది. ఎన్ని రోజుల హాస్పిటల్లో ఎలా వాటర్ ట్యాబ్లెట్స్ ఎంత, డాక్టర్స్ ఎంతమంది, స్పెషాలిటీస్ ఎంతమంది, బ్రీఫ్గా నేను హాస్పిటల్ గురించి ఒక 10 నిమిషాలు చెప్పాలని అనుకుంటున్నానండి. మన హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అనేది 1922లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్కి ఇది 100 years కంప్లీట్ అయింది. ఇనీషియల్గా మనం ఈ హాస్పిటల్ ఒక 10 బెడెడ్ హాస్పిటల్తో స్టార్ట్ చేసి మెల్లిగా 30 బెడెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ అయ్యింది. దాని తర్వాత మనం 100 బెడెడ్ హాస్పిటల్గా అప్రూవల్ వచ్చింది దీనికి. సో ప్రజెంట్ మన హాస్పిటల్ స్టేటస్ 100 బెడ్స్. కానీ అలాగే మనకి 2012లో ట్రామా కేర్ సెంటర్ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేశారు 28 బెడ్స్తో. సో ట్రామా కేర్ సెంటర్ అనేది ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, ఏదైనా పెద్ద యాక్సిడెంట్స్ కానీ అవి ఏమైనా వస్తే మేనేజ్ చేయడానికి మన హాస్పిటల్లో 28 బెడ్స్ అరేంజ్ చేసి ఒక సెంటర్ లాగా నడుపుతున్నాం మనం కూడా. దాంట్లో మెయిన్ డాక్టర్ మన మహేష్ సార్ గారు, ఆర్థోపెడిషియన్ సార్ అందరికీ పరిచితులే. సార్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు, సివిల్ సర్జన్. మీరు ముందుకు వచ్చి నమస్కారం పెడతారు. హాస్పిటల్లో డైలీ మార్నింగ్ 8కి వస్తాను, 10:30 వరకు ఉంటాను, 1కి వస్తాను, మళ్ళీ 2:30 వరకు ఉంటాను. తర్వాత ఈవినింగ్ 6 to 8 హాస్పిటల్లో ఉంటున్నాను 2 months నుంచి. హాస్పిటల్లో ఏం జరుగుతుందో పాయింట్ టు పాయింట్ నా దగ్గర వివరణ ఉంది. మా సార్కి నేను అప్డేట్ చేస్తున్నాను హాస్పిటల్ గురించి. ఇది దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే అనకాపల్లి దాకా కూడా ఇక్కడ 100 పడగల హాస్పిటల్ లేదు, అదేవిధంగా కాకినాడ దాకా కూడా లేదు. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నర్సీపట్నం నుంచి, పత్తిపాడు నుంచి, కత్తిపూడి నుంచి ఇటు నర్సీపట్నం, ఇటు అడ్డు రోడ్డు,
ఇలా ఎలమంచిల దగ్గర నుంచి కూడా ఈ ఏరియా కోస్టల్ ఏరియా అంతా కూడా మన హాస్పిటల్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి దయచేసి డాక్టర్లకి మనవి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ట్రీట్ చేసి వాళ్ళకి